అందరికీ శుభోదయం. నా పేరు రమాదేవి. నేను మీ తెలుగు టీచర్. ఏంటి పిల్లలు, రోజు ఇంట్లోనే కరోనా అంటూ, లాక్డౌన్ అంటూ, ఇంట్లోనే ఎటు కదలనీయకుండా, ఎక్కడికి ఆటలాడుకో పంపించకుండా ఇలా ఉంటే బోర్ ఫీల్ అవుతున్నారా? ఏం పర్వాలేదు, మనం ఈ రోజు నుంచి ఇంట్లోనే కూర్చొని పాఠాలని చక్కగా నేర్చుకుందాం. ఈరోజు మనము తెలంగాణ వైభవం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. మీరందరూ PDF ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా. నేను చూపించే ఈ చిత్రము మీకు సరిగా కనిపించనట్లయితే మీరు PDF లోని 23వ పేజీని తెరవండి. ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? చిత్రంలో పిల్లలు జెండాలని ధరించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంకా మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందో మీకు తెలుసా? తెలంగాణ రాష్ట్రము జూన్ 2వ తేదీ మరియు 2014వ సంవత్సరంలో ఏర్పడింది. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ పాఠంలో, అసలు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. తెలంగాణ రాష్ట్రము ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రలకు మరియు చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని తెలిపేటటువంటి కొన్ని చిత్రాలను మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ మొదటి చిత్రాన్ని చూసారా? ఈ మొదటి చిత్రంలో ఉంది వరంగల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయుల యొక్క కళాతోరణం. ఇక రెండవ చిత్రాన్ని చూడండి. ఇక రెండవ చిత్రాన్ని చూసినట్లయితే మీరు తెలంగాణలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వీరనారి రాణి రుద్రమాదేవి. ఈ చిత్రాలు చూడండి. ఈ చిత్రాలలో మన తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి మరియు కృష్ణా నదులు. ఈ నదులు మాత్రమే కాకుండా మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. మూసీ నది, మంజీరా, కిన్నెరసాని, ఇలా ఎన్నో నదులు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. ఈ చిత్రాలు చూడండి. ఈ చిత్రంలో ఉన్నటువంటి మొదటి చిత్రంలో ఉన్నది మన పోతన గారు, మన భాగవతాన్ని రచించిన గొప్ప కవి. అలాగే పాల్కురికి సోమనాథుడు, వీళ్ళంతా చాలా గొప్ప కవులు. ఈ వీరే కాకుండా ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు ఎందరో పుట్టినటువంటి గొప్ప గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఇక కింద చిత్రాన్ని చూస్తే మన తెలంగాణ యొక్క చారిత్రక కట్టడాన్ని తెలిపేటటువంటి రామప్ప దేవాలయం. ఇక రెండవ చిత్రాన్ని చూడండి. ఈ రెండవ చిత్రాన్ని చూసినట్లయితే మీరు ఆ రెండవ చిత్రంలో ఉంది మన చారిత్రక కట్టడము చార్మినార్. ఈ రెండే కాకుండా ఇంకా మన రాష్ట్రంలో అనేకమైన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో గోల్కొండ కోట ఒకటి. అలాగే మెదక్లోని చర్చి చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. దేవాలయాలు చెప్పుకుంటే మనము రామాలయం, భద్రాద్రిలో ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్న రామాలయం, అలాగే బాసరలో ఉన్నటువంటి బాసర సరస్వతి దేవాలయం, ఇంకా వేములవాడ రాజన్న, ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే జాన్పాడు మసీద్. ఇలా మనము తెలంగాణ గురించి ఎంత చెప్పుకున్నా కానీ మనము చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఇక మనము ఈ పాఠ్యాంశంలోకి వస్తే, ఈ పాఠ్యాంశము గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పల్లవి చరణాలతో పాడుకోవడానికి వీలుగా ఉండేదే గేయం. ఇప్పుడు మనము గేయం నేర్చుకుందాం. ఎలా పాడాలో ఏంటో మీకు నేను నేర్పిస్తాను. తీయ తేనియ సోన నా తెలంగాణ,
వీర చరితల కోన నా తెలంగాణ, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, తరగలై గోదారి తల స్నానమయ్యింది, దొరగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తరగలై గోదారి తల స్నానమయ్యింది, దొరగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది, తల్లిని కడపులో తరగనన్ని గనులు సింగరే నీ సిరులు నల్ల బంగారు కొడలు, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, దుర్గమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, దుర్గమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి, పాల్కూటి కవరాల దేశి పదముల బాట, పలుకే బంగారమౌ రామదాసుని పాట, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాపాడు సైదులు పీరి దట్టిల మెరుపు, ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు, మెదకు చర్చిలో తలుపు క్రీస్తు పదలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ, రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరులెత్తినంటిన తీరు నిలిచే చార్మినారు, రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరులెత్తినంటిన తీరు నిలిచే చార్మినారు, అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి దీము కొమురమ్ము భీముడు, తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. అర్థమైందా పిల్లలు? గేయం ఎలా పాడాలో నేర్చుకున్నారు కదా, చక్కగా కంఠస్థం చేయండి. మళ్ళీ క్లాస్లో మీరు నాకు